మీకు ఈ రోజు ప్రోమ్ నైట్ ఉందా? మీరు వివాహానికి హాజరు కావాలా? అయితే ఏమి ధరించి వెళ్తున్నారు? మీరు ఖచ్చితంగా చాలా సెక్సీగా ఉండే విధంగా ఏదో ఆలోచించి ఉంటారు. బ్యాక్లెస్ గౌన్ లేదా తక్కువ కట్చోలీతో ఒక అందమైన చీరను ఎందుకు ధరించకూడదు? ఓహో, మీకు కుదరదు. ఎందుకంటే వెనక భాగంలో జుట్టు సమస్య మరియు బాధాకరమైన వాక్సింగ్ సమస్య ఉంటుంది. నేడు మీరు కొన్ని ఇతర దుస్తులను ధరించడానికి ప్రయత్నిస్తున్నారా? కానీ మహిళల్లో వెనక భాగంలో జుట్టు తొలగించడానికి స్క్రబ్స్ ఉన్నాయని తెలుసా? అవును, మీరు సరిగ్గానే విన్నారు. వెనుక భాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించడానికి కొన్ని ఉత్తమమైన స్క్రబ్స్ ఉన్నాయి. ఈ సహజ పదార్థాలతో వ్యాక్సింగ్ మరియు పునరావృత వాడకం ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు. మీరు మీ జుట్టు పెరుగుదలలో కనిపించే మార్పు చూస్తారు. అలాగే ఈ స్క్రబ్స్ మీ వెనక భాగాన్నే కాకుండా శరీరంలో ఇతర భాగాలలో ఉన్న జుట్టును తొలగించడానికి కూడా సహాయపడతాయి. అమ్మాయి అందమైన ముఖం కావాలని కోరుకుంటుంది, అలాగే అబ్బాయిల దృష్టిలో పడాలని కూడా అనుకుంటుంది. కానీ ఈ స్క్రబ్స్ మాయ చేయవు, ఒక్క రాత్రిలో మీ సమస్యను పరిష్కరించవు. మీరు సహనంగా చేయాలి. వారంలో 2 సార్లు స్క్రబ్ ఉపయోగిస్తే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇక్కడ మహిళల్లో వెనక భాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించడానికి కొన్ని స్క్రబ్స్ ఉన్నాయి. మీకు వెనక భాగంలో స్క్రబ్ రాసుకోవటం కష్టంగా ఉంటే మీ మదర్ సాయం తీసుకోండి. 1. పసుపు స్క్రబ్ జుట్టు పెరుగుదలను తగ్గించడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. పసుపు, శనగపిండి, నీరు కలిపి పేస్టుగా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుని జుట్టు ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక నిదానంగా కడగాలి. 2. తేనె, ఓట్ మీల్ మరియు నిమ్మకాయ స్క్రబ్. ఒక బౌల్లో 1 స్పూన్ తేనె, అర స్పూన్ ఓట్ మీల్ మరియు కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు ఉన్న భాగంలో రాసి ఆరిన తరువాత రబ్ చేసి కడగాలి. 3. శనగపిండి స్క్రబ్. ఇది వెనుక భాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించడానికి ఉత్తమమైన స్క్రబ్. ఒక బౌల్లో శనగపిండి, పెరుగు మరియు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్టుని జుట్టు ఉన్న వెనక భాగంలో రాసి ఆరాక రబ్ చేస్తే జుట్టు మూలాల నుండి తొలగిపోతుంది. ఆ తరువాత ప్రాంతంలో వెచ్చని ఆవాల నూనెను మసాజ్ చేస్తే చర్మం నునుపుగా మారుతుంది. 4. డవ్ బాల్. ఇది కూడా వెనక భాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. డవ్ బాల్ ని నూనెలో ముంచి జుట్టు ఉన్న ప్రాంతంలో రుద్దాలి. జుట్టు పెరుగుదల అధికంగా ఉన్న ప్రాంతంలో రుద్దితే జుట్టు పెరుగుదల తగ్గిపోతుంది. 5. బార్లీ స్క్రబ్. ఇది జుట్టు మూలాల నుండి జుట్టు తొలగించడానికి ఒక బలమైన స్క్రబ్ అని చెప్పవచ్చు. బార్లీ పౌడర్, పాలు మరియు నిమ్మరసం కలిపి పేస్టుగా తయారు చేయాలి. ఈ పేస్టుని జుట్టు ఉన్న వెనక భాగంలో రాసి ఆరాక రుద్దాలి. వారంలో 3 నుంచి 4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మహిళల వెనుక భాగంలో జుట్టు పెరుగుదలను తగ్గించే స్క్రబ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చర్మం నుండి మలినాన్ని మరియు మరణించిన చర్మ కణాలను తొలగించే చర్మం ప్రకాశవంతంగా మారటానికి కూడా సహాయపడతాయి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.